ఆముదం దీర్ఘకాలిక పంట. మనం వేసిన రకాన్ని బట్టి పంట కాలం 6 నుండి 7 నెలలు ఉంటుంది. దీని వలన చాలా వరకు రైతులు రెండో పంట వేసుకునే అవకాశం లేకపోవడంతో ఈ పంట సాగుకు ఆసక్తి చూపడం లేదు. అయితే ఇప్పుడు అతి తక్కువ ఎత్తులో పెరిగి 100 నుండి 120 రోజుల్లో పంట చేతికొచ్చే విధంగా భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. మరి ఆ సాగులో పాటించిన యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. నూనె గింజల పంటల్లో ఆముదానిది ప్రత్యేక స్థానం. బీడు, బంజరు భూముల్లో సైతం రైతులు ఆముదాన్ని సాగు చేసి ఆశాజనకమైన రాబడిని సొంతం చేసుకోవచ్చు. దీని నుండి వస్తున్న నూనెను వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. అందుకే దీనిని ఇండస్ట్రియల్ ఆయిల్ అంటారు. అయితే ఈ పంటను బలవర్ధకమైన నేలల్లో రైతులు సాగు చేయడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఈ పంట చేతికి రావాలి అంటే దాదాపుగా 6 నుంచి 7 నెలల సమయం పడుతుంది. రెండో పంట వేసుకోవడానికి వీలుండదు. అందుకే దీని సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెంచాలన్న ఉద్దేశంతో భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయటం ప్రారంభించారు. ప్రస్తుతం ICH5 రకంతో చేసిన ప్రయోగం విజయవంతమైంది. 7 నెలల పంట కాలం నుండి 4 నెలల్లో పంట చేతికి రావడమే కాకుండా ఎత్తు 90 సెంటీమీటర్ల ఉండే విధంగా చేశారు. అసలు సాగులో పాటించిన సమగ్ర యాజమాన్య పద్ధతులేంటో నూనె గింజల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మమ్మ ద్వారా తెలుసుకుందాం. ఆముదం మామూలుగా అయితే 6 నుంచి 7 నెలలు పంట కాలం ఉంటుంది. అంటే దాదాపుగా 210 రోజులు. మనం ఇంకా నీళ్లు పెడుతూనే ఉంటే అది పెరుగుతూనే ఉంటుంది. రైతులు ఈ ఆముదం పంట వేసుకున్నప్పుడు పంట కాలం ఎక్కువ ఉండడం వల్ల చాలాసార్లు వాళ్ళు రెండో పంట వేసుకున్న దానికి టైం ఉండదు, అంటే సీజన్ అయిపోతుంది. అదే కాకుండా మనం గెలల వారీగా దీన్ని ఎండిపోయిన గెలలు ఎండిపోయినట్టుగా హార్వెస్ట్ చేస్తామంటే 3-4 సార్లు కోయాల్సి వస్తుంది. దానివల్ల మన కూలీల ఖర్చు కూడా పెరుగుతుంది. అందువల్ల ఆముదాన్ని మనం ఇంకా ఆముదం ఏరియాని మన రాష్ట్రంలో పెంచాలి అంటే మనం ఇలాంటి సమస్యలను అధిగమించాలి. దానికోసం ఇప్పుడు మా శాస్త్రవేత్తలు బ్రీడర్స్ మొక్క చిన్నగా ఉండి తక్కువ డ్యూరేషన్, అంటే పంట కాలం తక్కువ ఉండి మొదటి గెల చాలా బాగా ఉండి దాన్ని కాయలు రాలిపోకుండా 1-2 రెండో గెలలు వచ్చి అంతా ఒకేసారి కోతకొచ్చేలాగా ఉంటే పంట కాలాన్ని తగ్గించవచ్చు, కూలీల ఖర్చును కూడా తగ్గించవచ్చు. తర్వాత భవిష్యత్తులో యంత్రాలతో పంట కోసుకునేటుంటే యంత్రాలు కూడా వాడడానికి అనువుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో రీసెర్చ్ చేస్తున్నారు. ఇంకా ఏ వంగడాలు బయటికి రాలేదు. ఈలోపు మేము వేరే పద్ధతుల్లో, అంటే హార్మోన్లు అవి వాడడం వల్ల పంటని, అంటే మనం హైటు దాని కొంత ఎక్కువ ఎక్సెసివ్ వెజిటేటివ్ గ్రోత్ రాకుండా దాన్ని తగ్గించి పంట దిగుబడి మాత్రం తగ్గకుండా, ఒకవేళ కొంత పంట దిగుబడి తగ్గుతుంది అంటే మొక్కల సాంద్రత తగ్గించుకొని అన్ని మొదటి గెల రెండవ గెల అన్నీ ఒకేసారి మనం కోసుకోగలిగితే నేను ముందు చెప్పినట్టుగా మనకి కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చు. తర్వాత యంత్రాలతో కూడా మనం ఒకేసారి పంటను కోసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది చేసాము. రకరకాల హార్మోన్లు ప్రయత్నించిన తర్వాత ప్యాక్లోబ్యూట్రజాల్ అనే ఒక కెమికల్, అది మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది. అది హార్మోనల్ ఎఫెక్ట్ ఉన్నది. దాన్ని మనం పంట పైన 2 సార్లు, ఈ ఆముదం పంట మీద మొదటి గెల వచ్చే ముందు 6 నుంచి 8 ఆకుల దశలో ఉన్నప్పుడు ఒకసారి, రెండవ కొమ్మలు వచ్చిన తర్వాత 3 ఆకుల దశలో ఉన్నప్పుడు రెండవసారి, 2 సార్లు మనం పిచికారీ చేయడం వల్ల కణుపుల సంఖ్య కూడా మారదు, కానీ పొడవు తగ్గుతుంది, మొక్క హైట్ తగ్గుతుంది. హైట్ ఇంకొంచెం ఖరీఫ్లో అయితే పెరుగుతుంది, కానీ మామూలుగా 1.5-2 మీటర్లు పెరిగేది ఇది 80 నుంచి 90 సెంటీమీటర్లలో ఆగిపోతుంది. తర్వాత మొదటి గెల కూడా మామూలుగా అయితే లూజ్గా ఉంటుంది, అంటే కాయలు లూజ్గా ఉంటాయి. ఇవి కొంచెం దగ్గరగా వస్తాయి, కానీ కాయల సంఖ్య తగ్గదు, పంట దిగుబడి మొదటి గెలది అసలు తగ్గదు. ఎక్కువ గెలలు రాకుండా రెండో గెల వరకే మనం పంట చేలో ఉంచాలని అనుకుంటున్నాం. కాబట్టి 2 నుంచి 3 ఈ రకం అయితే ICH5 దీనికి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. దీంట్లో 2 గెలల వరకే ఉంచుతున్నాము, 2 గెలలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 3వది వచ్చినా కూడా మనం జనరల్గా దానికోసం ఆగము. ఈ 2 గెలలు దాదాపుగా ఒకేసారి 110 నుంచి 120 రోజుల్లోపు ఒకేసారి కోసేలాగా ఉంటుంది. సో అప్పుడు ఒకేసారి కోసేస్తే ఈ పిక్ వైజ్ కోసే అవసరం రాదు. తర్వాత యంత్రాలతో మనం కోయాలి అనుకుంటే ఇప్పుడు దీన్ని
ఇప్పుడు పారాక్వాట్ అని ఒక కలుపు మందు ఉంది. ఆ కలుపు మందుని మనం లీటర్ నీటికి 1 మిల్లీ లీటర్, అంటే ఎకరానికి 200 లీటర్లు మందు కొట్టేటుంటే 200 మిల్లీ లీటర్లు కలిపి మనం ఇంకా కోత కోయాలి అనుకున్నప్పుడు ఒకసారి పంట మీద పిచికారీ చేస్తే చేను మొత్తం ఎండిపోతుంది కంప్లీట్గా. అలా కాకుండా మనం ఇప్పుడు నడుస్తున్నలాగా మెషిన్ వాడకపోయినా ఒకేసారి హార్వెస్ట్ చేసుకోవడం వల్ల మనం రెండో పంట వేసుకోవచ్చు, లేబర్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. దాంతో ఆముదం ఫ్యూచర్లో రైతులు వేసుకునేది పెరగడానికి అవకాశం ఉంది. అది ఆ ఉద్దేశంతో చేసిన ప్రయోగం ఇది. మనం 60-45లో వేసాం ఇక్కడ. అది ఇప్పుడు ఎంత ఉందంటే 35,000 దాకా ఉంటుంది పాపులేషన్ హెక్టార్కి. మొక్కల మధ్య దూరం 45, వరుసల మధ్య దూరం 60 ఇక్కడ వేసింది. దానికి హెక్టార్కి 35,000 వస్తాయి. సాధారణం అయితే హెక్టార్కి వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 60 సెంటీమీటర్లు వేస్తాం మామూలుగా. దానికి 18,000 వస్తాయి హెక్టార్కి. సో మనం పాపులేషన్ మొక్కలను డబల్ చేస్తున్నాం కనుక మొక్క మొదటిగానే మనం తీసుకున్నా కూడా దిగుబడి ఎక్కువే వస్తుంది. ఇది మనం మొక్కల సాంద్రత పెంచుకున్నట్టయితే మామూలుగా వచ్చే దిగుబడి ఎకరానికి సాంప్రదాయ పద్ధతిలో ఎకరానికి 8 క్వింటాళ్ళు వస్తే మనం మొక్కల సాంద్రత డబల్ చేసినట్టయితే మనకి 12-13 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది ఎకరానికి. ఖర్చు అంటే కూలీల ఖర్చు తగ్గుతుంది, 2-3 నెలల పంట కాలం తగ్గుతుంది. దాంతో దానికి యాజమాన్య పద్ధతులు అవన్నీ వాడాల్సినవన్నీ తగ్గుతాయి కదా. రెండో పంట వేసు ఆ 2 కెమికల్ని 2 సార్లు స్ప్రే చేస్తాము. అది మార్కెట్లో దొరుకుతుంది. అది లీటరు 2,000 రూపాయలు ఉంది. మనము ఒకసారి పిచికారీకి మనము 35 గ్రాములు అంటే 200 లీటర్ల ద్రావణం కావాలి అయితే 35 గ్రాములు వాడతాం. అట్లా 2 సార్లు స్ప్రే చేయడానికి 70 గ్రాములు వాడతాం. దానికి అయ్యే ఖర్చు దాదాపుగా 300 రూపాయలు. 2 సార్లు స్ప్రేయింగ్కి అయ్యే కూలీల ఖర్చు ఒకటి ఉంటుంది అంతే. మొక్కలపై ప్రేమ ఉండాలి కానీ వాటిని ఎక్కడైనా పెంచొచ్చని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. ఇంటి కింద కనీసం జాగా లేకపోవడంతో మొక్కల పెంపకంపై అమితమైన ప్రేమతో టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. 10 ఏళ్ల కిందట డ్రాగన్ మొక్కలతో ప్రారంభించిన మొక్కల పెంపకం నేడు సుమారు 100కు పైగా వివిధ రకాల పండ్లు, ఔషధ మొక్కలతో పాటు విదేశాలకు చెందిన మొక్కలను పెంచుతున్నారు. పూర్తిగా సేంద్రియ విధానంలో మొక్కలను పెంచి తన ప్రతిభను చాటి చూపిస్తున్నాడు ఈ మొక్కల ప్రియుడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గరుడపక్షి నగర్ ప్రాంతానికి చెందిన ఈ మొక్కల ప్రియుడు పేరు శ్రీనివాసమూర్తి. ఈయన ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తారు. మొక్కల పెంపకంపై ఇష్టం ఉండడంతో తన ఇంటిపైనే టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం శాశ్వతంగా ఇనుప పందిరి వేయించారు. క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే గ్యాక్ ఫ్రూట్ తో పాటు దేశీ, విదేశీ రకాల పండ్ల జాతులు, ఔషధ మొక్కలు దాదాపు 100 వరకు ఇంటిపైనే నాటారు. వీటితో పాటు కూరగాయలు కూడా పండిస్తున్నారు. మొక్కలకు డ్రిప్ ద్వారా నీటి తడులను ఇస్తున్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండిస్తూ ఉండడంతో పండ్లు చాలా రుచిగా ఉన్నాయంటున్నారు. నేను టెర్రస్ గార్డెన్ అక్కడక్కడ చూసి టెర్రస్ గార్డెన్ మీద ఇంట్రెస్ట్తో ఫస్ట్ 10 సంవత్సరాల క్రితం డ్రాగన్ ఫ్రూట్ తెచ్చి మా పాప అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసిందండి. ఆ పాప ఇంట్రెస్ట్తో నేను డ్రాగన్ ఫ్రూట్ వేసానండి. డ్రాగన్ ఫ్రూట్ మీద ప్రతి సంవత్సరం 10 కేజీల దగ్గర నుంచి స్టార్ట్ చేసి మాకు ఒక 30-40 కేజీలు స్టార్ట్ అయిందండి. దాని మీద ఉన్న ఇంట్రెస్ట్తో కొన్ని మొక్కలు, అరుదైన మొక్కలన్నీ తెచ్చాను నేను. స్వీట్ శాంతాలని, వాటర్ యాపిల్ అండి, వాట్బర్ చెర్రీ స్వీటు, వైట్ నేరేడు, మల్బరీ, హనీ మల్బరీ, తర్వాత మిరాకిల్ ఫ్రూట్ అండి, బ్లాక్ జామా, అంబ్రెల్లా మ్యాంగో, క్యాట్ ఐ ఫ్రూట్, క్యాట్ ఫ్రూట్, వాకాయ్ స్వీటు. ఇదిగోండి మెయిన్ నా దగ్గర ఉన్నది గ్యాక్ ఫ్రూట్ అండి. విదేశీ పండు అండి ఇది గ్యాక్ ఫ్రూట్. పూర్తిగా రీసెర్చ్ చేసి ఈ సంవత్సరం వేసానండి. దీని గురించి నేను అడిగితే ఇది క్యాన్సర్కి ఇమ్యూనిటీ కింద పనిచేద్దని చెప్పారండి. జ్యూస్ పర్పస్ అండి ఇది. ఈ జ్యూస్ తాగితే చాలా ఇమ్యూనిటీ ఉంది. మేము ఈ జ్యూస్ బాగా వాడుతూనే ఉంటాం ఒక 4 నెలలు 5 నెలల నుంచి. మాకైతే బాగా ఇది ఇంప్రూవ్ కనపడిందండి జ్యూస్. ఇది బాగా కాసిందండి నా దగ్గర. నేను ఇది దాదాపుగా 2 సెంట్లు అంతేనండి. మాకు కింద ప్లేస్ లేక డాబా పైన ఇలాగ ఈ కింద తొట్ల కింద కట్టించాను. ఈ మట్టి కూడా నేను కొండ మట్టి తెప్పించానండి. తెప్పించి వర్మీ కంపోస్టు, పెంట అవన్నీ వేసి నేను దీన్ని ముందు కొన్నాళ్ళు మాగనిచ్చి అప్పుడు తర్వాత మొక్కలు వేసానండి. ఇదిగో గ్రోత్ ఇలా ఉందండి. ఇప్పుడు మాకు ఇది 120 ఫ్రూట్స్ వచ్చినాయండి. ఇది నా దగ్గర ఇంకా వాట్బర్ చెర్రీస్ అండి, సూరినామ్ చెర్రీస్, మలానీ చెర్రీస్, ప్యాషన్ ఫ్రూట్ అండి, బ్లాక్ పసుపు, అవకాడో ఉందండి, యాపిల్ మొక్క ఉందండి, గమ్ము ఫ్రూట్ ఉందండి, తైవాన్ లెమన్ ఉందండి, బుష్ పేపర్ ఉందండి, ఇలా ఇంకా మిస్వాక్ అని ఆకు ఉందండి, మౌత్ ఫ్రెష్, స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఉందండి, పుదీనా ఇంటి అవసరాల గురించి పుదీనా ఉందండి, చుక్కకూర, ఆకుకూరలో చుక్కకూర ఉందండి, తర్వాత పాలకూర ఉందండి. ఇలా అరుదైన మొక్కలన్నీ ఎక్కడన్నా ఇంట్రెస్ట్ ఉండి దొరికిందంటే ఆ మొక్క తెచ్చుకునేదాకా కొంచెం నాకు మళ్ళీ ఏదో నేను కోల్పోయాను అనుకుంటానని ఆ మొక్క తెచ్చుకుని పెడితేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదండి. ఆ మొక్కలు పెట్టుకుని ఇది సాయంత్రం కూడా నేను 40 డిగ్రీల్లో కూడా ఈ పాదు కింద కూర్చుంటే మాకు ఏసీ అక్కర్లేదండి, అంత కూల్గా ఉంటుందండి ఇది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి డ్రాగన్ ఫ్రూట్ కానీ ఈ ఫ్రూట్ గ్యాక్ ఫ్రూట్ కానీ వేసుకుని
మీరు కూడా ఈ ఫలసాయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నానండి నేను. ఇది ఇలా పెంచుకోవడం వల్ల ఆరోగ్య ఉపయోగాలు చాలా ఉన్నాయండి. ఈ మట్టి అసలు ఎప్పుడు నేను పురుగు మందు కానండి, మామూలుగా కింద వేసి మందులు కానీ ఏం వేయలేదండి, నత్రజని మందులు. ఓన్లీ వర్మి కంపోస్ట్, పశువుల ఎరువండి. కుళ్ళిన ఆకులు, అడవిలో కుళ్ళిన ఆకులు మట్టి ఉంటుందండి, అది కూడా తెప్పించి వేస్తుంటానండి. దానివల్ల నాకు ఇంత గ్రోత్ వచ్చిందండి. ఆ గ్రోత్ మీకు మామూలుగా కనపడద్దండి. ఇది 1 కిలో, కిలోన్నర, 2 కేజీలు కూడా వచ్చిందండి ఫ్రూట్. ఇప్పుడున్న ఫ్రూట్స్ అన్ని కేజీ ఫ్రూట్స్ ఉన్నాయండి నా దగ్గర. ఇప్పుడున్న ఫ్రూట్స్ ఒక 20 ఫ్రూట్స్ ఉన్నాయండి, ఇప్పుడు తయారైనవి. 20 ఫ్రూట్స్ కూడా కేజీ ఉంటాయండి. మనకి డ్రాగన్ ఫ్రూట్ రావడానికి ఇంకో 15 రోజులు, ఒక నెల పడుతుందండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ కూడా అదే ఈల్డింగ్ వస్తుంది నా దగ్గర. ఒక 4 కాయలు కేజీ అవుతాయండి. అవి క్యాషన్ ఫ్రూట్ కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ పట్టుకెళ్తారండి. నన్ను చూసి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి 2 మొక్కలు పట్టుకెళ్ళి ఇక్కడ మా ఇంటి దగ్గర గరుడుకొండ మీద ప్రతి ఇంటి మీద ఉంటాయండి. ఇవి అందరూ డిష్ యాంటీలు ఎలా ఉంటాయి అలా ఉంటాయండి మా గరుడుకొండ కాడ ఈ డ్రాగన్ ఫ్రూట్స్. ఇలా కట్టించుకుంటే నాకు 2 లక్షలు అయిందండి మొత్తం. ఈ మట్టికి, వీటికి, ఈ ఐరన్ పందిరికి 2 లక్షలు అయిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో చిన్న మీరు బయట కొనుక్కోవడం వల్ల మీకు డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు, కానీ ఆరోగ్యం అయితే తిరిగి రాదండి. మీరు ఎవరైనా సరే చిన్నగా అయినా పెట్టుకుని ఇంటికాడ పెట్టుకుని మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి. ఈ ఫ్రూట్స్ కొనుక్కోవడం వల్ల, ఫ్రూట్స్ మనం కాయించుకోవడం వల్ల, నా దగ్గర 100 కాయలు కాస్తే మీ దగ్గర 100 కాయలు కాయక్కర్లేదని, మీ దగ్గర 10 కాయలైనా కాస్తాను మీ దగ్గర. మీరు శ్రద్ధగా పెట్టుకుని, మీరు చిన్న దాంట్లో కూడా పెట్టుకుని ఆకుకూరలను కనీసం ఈ పళ్ళు డ్రాగన్ ఫ్రూట్ అయినా ఉత్తి రాక్షస జాతి అన్నది, అది ఇతర మొక్క అన్నది 10 మొక్కలు వేసుకున్నా మీకు 10 కేజీలు కాస్తుంది అది. ఇది కూడా అంతేనండి. ఇది కూడా పాదు, దొండపాదు టైపు తీగజాతి పాదండి. ఇది కూడా బాగానే కాస్తుందండి మరి నా దగ్గర. ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో చిన్న విరామం. చదువుకున్న యువతకు పట్టణాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం ఉన్నా సరే వినూత్నంగా ఆలోచించి సొంత ఊర్లోనే స్వయం ఉపాధి వెతుక్కుంటున్నారు. నేల తల్లిని నమ్ముకుని కష్టే ఫలి అనే సూత్రాన్ని బలంగా విశ్వసిస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మంచి లాభాలు అందుకుంటున్నారు. వ్యవసాయం దండగ కాదు, పండగ అనిపిస్తున్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువ రైతు. వ్యవసాయ రంగంలోకి యువతను ఆకర్షించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే వారు కొత్త ఆలోచనలు, సాంకేతికతలను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చగలరు. ఇప్పటికే ఎంతో మంది చదువుకున్న యువత వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి అద్భుతాలను సృష్టించారు. ఈ కోవలోనే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామానికి చెందిన రైతు బొంగురం నాగరాజు ముందుకు అడుగులు వేస్తున్నారు. నాగరాజు చదివింది ఎంఎస్సీ యానిమల్ బయోటెక్నాలజీ. కొన్నాళ్లపాటు ఉద్యోగం కూడా చేశారు. అయితే ఉద్యోగం సంతృప్తి ఇవ్వకపోవడంతో ఇటు వ్యవసాయంపై ఉన్న మక్కువ తన సొంత ఊరికి వచ్చేలా చేసింది. తనకున్న 6.5 ఎకరాల్లో అధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి మిశ్రమ పంటలను సాగు చేస్తున్నారు. హరిత విప్లవంలో భాగంగా అధిక ఆహార ఉత్పత్తి యొక్క సారాంశంలో భాగంగా మనకు ఈ పెస్టిసైడ్స్ యొక్క ఉధృతి బాగా ఎక్కువైన తరుణంలో మనం వైవిధ్యాన్ని కనబరచాలి, జీవన ఎరువుల్ని పెంచాలి అన్న ఉద్దేశంతో నేను మన ప్రకృతితో మమేకమై సేంద్రియ ఎరువుల్ని ఉపయోగించాలని చెప్పేసి కొనుక్కోవడం జరిగింది. దేశవాళీ వరి అయినటువంటి కుజిపటాలి, మైసూర్ మల్లిగ విత్తనాలను సాగు చేయడం జరుగుతుంది. మరియు అందులో భాగంగానే వివిధ రకాల పండ్ల మొక్కలైనటువంటి జామ, మామిడి, సపోటా, కొబ్బరి, మునగ లాంటి పంటలను కూడా సాగు చేయడం జరుగుతుంది. మరియు తక్కువ కాల పరిమితికి చెందినటువంటి కీరదోస కూడా 1/2 ఎకర్లో సాగు చేయడం జరుగుతుంది. సో మంచి ఆహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పండించాలని చెప్పేసి మనం ఎంచుకొని ఈ పద్ధతి ద్వారా మనం వివిధ రకాల ఉత్పత్తుల్ని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. కస్టమర్ల దగ్గర నుంచి కూడా మంచి ఆదరణ లభించింది కాబట్టి మనం ఇంకా దీన్ని కంటిన్యూ చేయగలుగుతున్నాము. ప్రకృతిలో రకరకాల మొక్కలు వివిధ రకాల నేచర్ను కలిగి ఉంటాయి. ఇందులో భాగంగానే మేము వేరే రకాల మొక్కలు, రకరకాల మొక్కలు ఏ మొక్కతో ఏ మొక్క సహజ సిద్ధంగా పెరుగుతుంది అనేది వర్కౌట్ చేసి, సో ఈ మోడల్స్ అన్నిటిని పరిశీలించిన తర్వాత ఆ మోడల్స్లో భాగంగా మనము ఇక్కడ 36x36 తర్వాత 53x53 రకరకాల పద్ధతుల్లో మనం ప్లాంటేషన్ అయితే చేయడం జరిగింది. వాతావరణ అనిశ్చిత పరిస్థితులు, తక్కువ దిగుబడులకు తోడు చిన్న భూకమతాల సంఖ్య పెరగడంతో ఆ విస్తీర్ణంలో పండిన పంటకు వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదు.
అందుకే రైతు నాగరాజు జీవ వైవిధ్యంతో పాటు నేలను కాపాడుకునేందుకు పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలోనే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తూ తానే స్వయంగా అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. ఆరుతడి పంటలైనటువంటి కూరగాయలు, తీగజాతి కూరగాయలు, బీరకాయ, కాకరకాయ లాంటి తీగజాతి లేదా మన కీర లాంటి పంటలు 1 ఎకరం కనుక సాగు చేస్తున్నట్టయితే, మంచి సీజన్లో కనుక సాగు చేసుకొని అమ్ముకున్నట్టయితే 1 ఎకరం విస్తీర్ణంలో దాదాపు తక్కువలో తక్కువ ఒక 2 లక్షల రూపాయల ఆదాయం తీయొచ్చు. సో అంటే మనము వరి, మొక్కజొన్న లాంటి ధాన్యంతో కంపేర్ చేస్తే ఇది దాదాపు 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ఆదాయం ఉండే అవకాశం ఉంది. అలాగే ఆదాయంతో పాటు నికర ఆదాయం కూడా కూరగాయ పంటల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూరగాయ పంటలు మనం రైతు నేరుగా మార్కెట్కు తీసుకుని వెళ్ళి అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి రేట్ అనేది రైతుకు డైరెక్ట్గా లాభం అనేది రావడం జరుగుతుంది. కూరగాయ పంటలు సేల్ చేయడంలో మధ్యవర్తులు ఎవరు ఉండరు కాబట్టి నికర ఆదాయం అనేది రైతుకు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో రైతులు ఎక్కువ మట్టుకు కూరగాయ పంటలు, పండ్ల పంటలు ఎక్కువగా వేసుకోవాలి. మరియు ఆరుతడి పంటల్లో భాగంగా మనము మునగ, జామ, మామిడి లాంటి పండ్ల చెట్లను కూడా వేయడం జరుగుతుంది. సో దాదాపు 1 ఎకరం మునగ వేసిన రైతు తక్కువలో తక్కువ 1 సంవత్సరం కాలంలో 3 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం అయితే తీయొచ్చు. పెట్టుబడి పోను దాదాపు ఒక 2 లక్షల రూపాయలు అయితే నికర ఆదాయం ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఆరుతడి పంటలైనటువంటి మామిడి, జామ పండ్లు కూడా మంచి ఆదాయాన్ని తీసుకొచ్చే పంటలుగా పరిగణించవచ్చు. 1 ఎకరం జామ వేసుకున్న రైతు కూడా దాదాపు 1 సంవత్సర కాలంలో 2 లక్షల రూపాయల వరకు ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఏ రకంగా చూసినా కూడా ధాన్యం పండించడంతో కంపేర్ చేస్తే మనం పండ్ల సాగు కానీ, కూరగాయల సాగు కానీ కొద్దిగా ఎక్కువ విస్తీర్ణంలో ఒక 1/2 ఎకర్, 1/2 ఎకరం లేదా 1 ఎకరం విస్తీర్ణంలో సాగు చేసుకున్నట్టయితే రైతుకు పెట్టుబడి పోను తన కుటుంబం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు. సాధారణంగా మనం చూసుకున్నట్టయితే 1 ఎకరా వరి సాగు చేసే రైతుకు ఆదాయం దాదాపు 60,000 వచ్చినట్టయితే దాంట్లో నికర ఆదాయం మాత్రం కేవలం 10 నుండి 15,000 మాత్రమే వస్తుంది. వేరేజ్ మనం మొక్కజొన్న సాగు కనుక చూసినట్టయితే 1 ఎకరం మొక్కజొన్న సాగు చేస్తే ఆయనకు గ్రాస్ దాదాపు 1 ఎకరానికి 70-80 వేల వరకు వస్తే ఆదాయం, నికర ఆదాయం మాత్రం దాదాపు 20,000, 25,000 వరకు ఖచ్చితంగా వస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ పోల్చినట్టయితే వరితో పోలిస్తే మొక్కజొన్న, గోధుమ లాంటి ధాన్యాలు ఎక్కువగా లాభసాటి. మరియు ఈ ధాన్యాలన్నిటితో కంపేర్ చేస్తే కూరగాయల సాగు లేదా పండ్ల సాగు అత్యధిక లాభాలను ఇస్తాయనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. అయితే కూరగాయల సాగు ఏది చేయాలి, ఏ పంటను ఎప్పుడు పెట్టాలనేది ప్రశ్నార్థకం. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఏ రైతైనా ఏ రకమైన కూరగాయలను చేయాలనేది ఏ విధంగా ఆలోచన చేయాలంటే తన దగ్గర తనకు అందుబాటులో ఏ మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లో ఎటువంటి కూరగాయలు ఎక్కువగా సేల్ అవుతాయి, ఎటువంటి పండ్లు ఎక్కువగా సేల్ అవుతాయి అనేది ముందుగా ఆయన బాగా శోధించాలి. ఆ తర్వాత పంటను పెట్టుకోవడం ఉత్తమం. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లతో రైతులు ఈ రంగాన్ని వీడి పట్టణాలు, నగరాల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేందుకు, ఇతర రంగాలను ఎంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తుంటే ఉన్నత చదువుకున్న నాగరాజు మాత్రం పొలం బాట పట్టి పంటల సాగులో విజయం సాధించడంతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి ఖర్చులను తగ్గించి అధిక దిగుబడులు వచ్చేలా చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది అజొల్లా సాగు. అలాంటి అజొల్లా సాగు పెంపకాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులకు అందిస్తోంది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో చాలా మంది రైతులు అజొల్లా పెంపకాన్ని చేపట్టారు, మంచి ఫలితాలను పొందుతున్నారు. ప్రస్తుత రోజుల్లో పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగులో ఉత్పత్తి ఖర్చులు ఏటికాయేడు పెరుగుతూ ఉండడం, ఆదాయ మార్గాలు అదే స్థాయిలో తగ్గుతున్నాయి. అటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. ముఖ్యంగా పచ్చి మేత కొరతతో పాల దిగుబడి తక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చి మేత సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేశాయి. ఇందులో భాగంగానే వ్యవసాయానికి అనుబంధంగా రంగాలను చేపట్టే రైతులకు అజొల్లా పెంపకానికి ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా అజొల్లా పెంపకానికి ఉన్నది పెంచుకుంటారా అని చెప్పి మా మహేశ్వరరెడ్డి సారును, ఈసీ సారు, గంగాబాయన్ మేడం సారు ముగ్గురు కలిసి ఇట్లా ఉన్నది కట్టుకుంటావా మాది అంటే సరే కట్టుకుంటానన్నా. ఈ ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా ఇది శాంక్షన్ అయింది.
25,000 శాంక్షన్ అయితే దీన్ని మనం ఒక 6 ఇంచులు పునాది చేసి కంకర వేసి మంచిగా ఫ్లోరింగ్ చేసుకొని ఒక 2 వరుసల ఇటుక 6 ఇంచుల బెడతో కట్టుకొని తొట్టి లెక్క చేసుకొని మంచిగా నీళ్లు ఆరకుండా చేసుకొని ఒక కవర్ వేసుకొని ఆ కవర్ మీద 2 ఇంచులంత మట్టి వేసుకొని ఇంత ఆవు పేడ నీళ్లు పోసి దీన్ని అజోల్లా ఇత్తనాన్ని ఒక తొట్టికి ఒక 2 కేజీలను తీసుకుంటే మనకు వారం రోజులలో మొత్తం కటకట అవుతుంది. బర్రెలు ఉన్నోళ్ళు కానీ ఆవులు ఉన్నోళ్ళు కానీ పాలు ఇచ్చేటోళ్ళు దీన్ని పెంచుకుంటే ఈ దానా ఎట్లా పెడతాను కాబట్టి ఆ దానాలా కొద్దిగా అలవాటు చేస్తే మనకి ఇంతకుముందు పాలు లీటర్ ఇస్తే మళ్ళీ తర్వాత ఈ లీటర్న్నర పెరగడానికి రోజుకింత పెరగడానికి అవకాశం ఉన్నది. మళ్ళీ పాలల్లో పోషకాలు 80% పోషకాలు పెరుగుతాయి ఈ బర్రెలకు కానీ ఆవులకు కానీ. ఇది తర్వాత మళ్ళీ మేకల సొంత దాన పెట్టేటోళ్ళకు మళ్ళీ దానాలా అలవాటు చేస్తే మేకలు తింటాయి, అవి పౌష్టిక తయారవుతాయి. కోళ్ళు మళ్ళీ తర్వాత చేపలకు ఈ 4 కాకుండా మళ్ళీ రైతుకు ఏ విధంగా లాభం చెందుతుందంటే ఈ వరి పొలం నాటేసినాక వారం నుంచి 15 రోజుల తర్వాత ఈ అజోలను ఆడకొద్దిగా దొయ్యలలో వారేస్తే 15 రోజులకు 20 రోజులకు మొత్తం పొలం అంతా మొత్తం మన పచ్చగా అయిపోతుంది. ఇక గడ్డి వాడడానికి అవకాశం లేదు. గడ్డి వాడడానికి అవకాశం లేదు. ఇంకొకటి ఏంటి అంటే మన వరికి నత్రజని సప్లై చేస్తుంది. కాబట్టి రైతులకు ఎటు చూసినా లాభమే ఇది. దీని ద్వారా ఈ మన డైరీ ఫామ్లు ఉన్న వాళ్ళైతే బర్రెలు ఉన్న వాళ్ళైతే ఇది పెట్టుకుంటే వాళ్ళకు దానా సగం ఖర్చు తగ్గుతుంది. అజొల్లా సాగులో అనేక లాభాలున్నాయి. నాచు జాతికి చెందిన ఇది బహుళ ప్రయోజనకారిగా గుర్తింపు పొందింది. సేంద్రియ సాగుకు ఉపయోగపడడంతో పాటు చేపలు, కోళ్లకు మంచి దానాగా అందించవచ్చు. ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు 27 యూనిట్లు మంజూరు చేసింది. బోర్ల రీఛార్జ్ కోసం 7,83,000 అజొల్లా పెంచేందుకు అవసరమైన 81 నీటి తొట్ల నిర్మాణానికి 7,83,000 నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న రైతులు వీటిని ఏర్పాటు చేసుకున్నాక నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయంటున్నారు అధికారులు. ముఖ్యంగా ప్రతి రైతుకు అజొల్లా గడ్డి పెంపకం మీద ఇక్కడ మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ అజొల్లా గడ్డి పెంపకం అనేది ఇక్కడ కొనసాగుతుంది. మొత్తం మా దగ్గర వచ్చేసి 16 అజొల్లా గడ్డి పెంపకం యొక్క కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఈ గడ్డి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పశువులకు కూడాను మనం గడ్డి పెంచినట్లయితే పశువులకు వేసినట్లయితే గిట్ట పాల ఉత్పత్తి పెరగడం జరుగుతుంది. అదేవిధంగా కోళ్లకు మేకలకు వేసినట్లయితే కూడా వాటి యొక్క ఉత్పత్తి కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా వరి నాటు వేసిన 15 రోజులకి ఈ యొక్క అజొల్లా గడ్డిని మనం యూరియాలో కలిపి వేసినట్లయితే ఆ యొక్క ఎదుగుదల గ్రోత్ అనేది వస్తుంది. మనకు పంట దిగుబడి కూడా రావడం జరుగుతుంది. దీని యొక్క కన్స్ట్రక్షన్ 30,000 ఇవ్వడం జరుగుతుంది ఉపాధి హామీ పథకంలో. ముఖ్యంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ 2x2 కొలతలతో ఉంటుంది. 6 ఇంచుల మందంతో కింద మనము కాంకరెంటు వేసి స్మూత్ ప్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. దానిపైన ఒక బ్లూ కవర్ వేసి దానిని మొత్తం తొట్టిని నీళ్ళతో నింపేసి ఒక చిన్న ఆకులు, అలములు, తర్వాత పేడ వేసినట్లయితే గిట్ట అది ఫుల్ నిండిన తర్వాత దానిపైన అజొల్లా గింజలు వేయడం జరుగుతుంది. ఈ అజొల్లా గింజలు అనేది మనకు హైదరాబాద్లో కానీ లేకపోతే పశువుల డాక్టర్ని కానీ సంప్రదించినట్టయితే దొరుకుతాయి. ముఖ్యంగా మేము ఇచ్చిన ఫార్మర్ హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాడు. ఈ యొక్క గింజలకు 400 రూపాయలు కాస్ట్ ఉంటుంది. దీనివల్ల హై కార్బోరేట్ అంటే మనకు హై ప్రోటీన్ ఫుడ్ అనేది పశువులకి మేకలకి కోళ్ళకి వేయడం వలన వాటి యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. అదేవిధంగా పంటలకు వేయడం వల్ల పంటల యొక్క దిగుబడి పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు శ్రద్ధ తీసుకొని ఇక్కడ పెంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన దగ్గర 16 ఉన్నాయి. జిల్లాలో అయితే 81 ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం లంబాడిపల్లిలో మధు అనే రైతు వద్ద పెరుగుతున్నాయి అజొల్లా గింజలు. కావున ప్రతి ఒక్క రైతు దీని మీద శ్రద్ధ పెట్టి తీసుకున్నట్లయితే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 30,000 రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారానే కట్టడానికి కోసం అనేసి తర్వాత ఈ యొక్క గడ్డి నిర్వహణ కోసం అనేసి ఇవ్వడం జరుగుతుంది.